సోదరులారా, పెద్దలారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ తబారక్ తఆలా మనందరికీ కూడా ఒక గొప్ప నెల, చాలా అత్యున్నతమైన నెల ఇచ్చాడు. ఆ నెల రమదాన్. అల్లాగే నబీ అలైహిస్సలాతు వస్సలాం రమదాన్ ప్రారంభం కాకముందే షాబాన్ నెలలోనే రమదాన్ యొక్క ఘనత చెప్పేసేవారు. షాబాన్ నెలలోనే రమదాన్ యొక్క ఘనత చెప్పేసేవారు. ప్రజలారా, ఒక నెల రాబోతుంది, ఆ నెల చాలా ఘనమైన నెల. ఆ నెలలో అల్లాహ్ తబారక్ తఆలా ఉపవాసాలు పూర్తి విశ్వాసులకు విధి చేశాడు అని, మరియు ఆ నెలలో తరావీ నమాజ్ని సున్నత్గా ఖరారు చేశాడు అని, అదేవిధంగా ఆ నెలలో ఒక రాత్రి రాబోతుంది, ఆ రాత్రి 1000 నెలల కంటే మహోన్నతమైన రాత్రి అని అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ నెలలోనే చెప్పేసేవాడు. అయితే సోదరులారా, పెద్దలారా, ఈ రమదాన్ నెల ఉపవాసాలు ఉండడం, రమదాన్లో తరావీ చదవడం, రమదాన్లో ఎక్కువగా అల్లాహ్ యొక్క ఆరాధన చేయడం, వీటి యొక్క ఉద్దేశం, లక్ష్యం ఏమిటి అంటే మిగతా 11 నెలలు కూడా మనం రమదాన్ నెలలో గడిపినట్టుగా గడపాలి అని. దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటి అంటే ప్రస్తుత ముస్లిం సమాజంలో కొందరు ఎలా ఉన్నారంటే రమదాన్లో చాలా ఎక్కువగా శ్రద్ధా భక్తులతో చాలా అల్లాహ్ యొక్క ఆరాధన చేసేసి రమదాన్ పండుగ రోజు ఫజర్లోనే కనపడకుండా ఉండేటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. దేనికండి, ఎందుకు ఇలా జరుగుతుందండి అంటే మొట్టమొదటిగా రమదాన్లో మాత్రమే కాదు, నేను మిగతా నెలల్లో కూడా మారాలి అని అనుకుంటే ఖచ్చితంగా విశ్వాసి, ఖచ్చితంగా ముస్లిం రమదాన్లోనే కాదు మిగతా నెలల్లో కూడా మంచిగా జీవితం గడుపుతాడు. కానీ దురదృష్టం ఏమిటంటే కొద్దిమంది రమదాన్ వరకు మాత్రమే నేను ముస్లింగా ఉండాలి, రమదాన్ వరకు మాత్రమే నేను అబద్ధాలు ఆడకూడదు, రమదాన్ వరకు మాత్రమే నేను చాడీలు చెప్పకూడదు, రమదాన్ నెల వరకు మాత్రమే నేను ఎదుటి వాళ్ళని చులకనగా మాట్లాడకూడదు, రమదాన్ నెల వరకు మాత్రమే నేను మోసం చేయకూడదు, రమదాన్ నెల వరకు మాత్రమే నిజాయితీగా బ్రతకాలి అన్నట్టుగా కొందరు ఈ రకంగా ఆలోచించడం వల్ల మిగతా నెలల్లో రమదాన్ కంటే చాలా హీనంగా జీవితం గడుపుతున్నారు. ఇంకా దురదృష్టం ఏమిటంటే కొద్దిమంది అలా ఉన్నారంటే అసలు రంజాన్లో కూడా కనపడరు. ఇది ఇంకా దురదృష్టం. మన యొక్క ఆత్మ, శరీరానికి ఆహారం అయితే ఉంది, ఆత్మకి ఆహారం అల్లా ఆరాధన, అల్లా నామస్మరణ, ఖురాన్ పారాయణం, ఉపవాసాలు ఉండడం, ఇవన్నీ కూడా ఆత్మపరంగా విశ్వాసం పరంగా బలం చేకూరుస్తాయి. ఇలాంటి రమదాన్ నెలలో మనం అల్లాకి దగ్గరయ్యేటువంటి ఆచరణల్లో గొప్ప ఆచరణ ఏంటంటే ఉపవాసం. బక్రీద్ నెలలో గొప్ప ఆచరణ ఏంటి అంటే కుర్బానీ. రమదాన్లో గొప్ప ఆచరణ ఏమిటి అంటే ఉపవాసం. కాకపోతే సోదరులారా, పెద్దలారా, ఈ ఉపవాసం ఏదైతే ఉందో ఈ ఉపవాసం విలువ అర్థం కాని వారు కూడా సమాజంలో కొందరున్నారు. వయసు పెరిగిపోతుంది, ప్రపంచంలో ఎంతో మంది ఇస్లాం ధర్మాన్ని తెలుసుకుంటున్నారు, ఇస్లాం మీద ఆచరిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొద్దిమంది ఇంకా ఏదో ఒక వంకతోటి ఉపవాసంలో లైట్ తీసుకోవడం, ఉపవాసాన్ని పాటించకపోవడం, ఉపవాసాన్ని విడిచిపెట్టడం, ఇలాంటి కొన్ని పనులు ముస్లిం సమాజంలో చేస్తున్నారు. సోదరులారా, పెద్దలారా, దీనికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఉపవాసం ఏదైతే ఉందో ఇది అల్లాహకు చాలా ఇష్టమైన ఆచరణ. ఈ ఆచరణ ద్వారా నేను అల్లాహకి చాలా దగ్గర అవుతాను, ఈ ఆచరణ ద్వారా నా ఆరోగ్యాన్ని అల్లాహ్ తబారక్ తఆలా అతి ఉత్తమంగా తీర్చిదిద్దుతాడు, ఈ నమ్మకం లేదు. అల్లాహకి ఏమవసరం అండి మనల్ని కష్టాల్లో పెట్టడం, మనల్ని ఆకలితో పెట్టడం, మనకి దాహంతో పెట్టడం, అసలు అల్లాహకి అవసరం లేదు. అయినప్పటికీ కూడా
అల్లా తబారక తఆలా ఏదైతే ఉపవాసాలు మనకి ఇచ్చాడో సోదరులారా పెద్దలారా, ఈ ఉపవాసాల ద్వారా మన జీవితమే బాగుంటుంది, మన ఆరోగ్యమే బాగుపడుతుంది. హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? అల్లాహ్ తబారక తఆలా ప్రతి ఆచరణ యొక్క ప్రతిఫలం దైవదూతలతో చెప్తాడు. నమాజ్ యొక్క ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వండి, దాన ధర్మాల ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వండి, హజ్ యొక్క ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వండి, ఉమ్రా యొక్క ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వండి. కానీ రోజాక బదల ఉపవాసం యొక్క ప్రతిఫలం స్వయంగా నేను ఇస్తాను. ఎందుకు ఈ మాట అల్లాహ్ తబారక తఆలా చెప్పడం జరిగింది అంటే, అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏంటంటే, ఉపవాసం యొక్క పుణ్యాలు అల్లాహ్ ఎన్ని ఇస్తాడో అది దైవదూతలు కూడా అల్లాహ్ చెప్పలేదు. అల్లాహ్ కంట్రోల్లోనే పెట్టుకున్నాడు. ఆయన ఇవ్వాలి, ఆయన వైపు నుంచి ఫిక్స్ అయిపోయాడు. అందుకోసమే దైవదూతలకు కూడా ఆధీనం ఇవ్వలేదు అల్లాహ్. వాళ్ళ ఆధీనంలో దైవదూతలకు చెప్పలేదు అల్లాహ్ ఉపవాసి యొక్క పుణ్యాలు మీరు ఇవ్వండి అన్న. లేదు, ఉపవాసికి నేనే ఇస్తాను పుణ్యాలు. ఎందుకంటే సోదరులారా పెద్దలారా, ఇది సీక్రెట్ ఆరాధన. ఉపవాసం అనేది రహస్యంగా చేసే ఆరాధన. ఎందుకంటే మంచి ఆహారం కొన్ని సందర్భాల్లో మన ముందు ఉంటుంది, చాలా భయంకరమైన దాహం, త్రాగడానికి నీళ్లు ఉంటాయి, ఎక్కడి నుంచో ప్రయాణం చేసి ఇంటికి వచ్చి ఉంటాం, మొత్తం మనం నీరసం అయిపోతాం, మంచినీళ్ళు తాగేద్దాం అనిపిస్తుంది మనసుకి, ఆహారం తినేయాలనిపిస్తుంది మనసుకి. ఆ టైంలో నేను అల్లాహ్కి భయపడుతున్నా, అల్లాహ్ సంతోషం కోసం నేను ఉపవాసం ఉన్నాను కదా, ఆ ఉపవాసాన్ని ఇంకో 5-6 గంటల్లో ఎందుకు పాడు చేసుకోవడం అని చెప్పి మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఈ ఉపవాసాన్ని పూర్తి చేయడం ఇది అల్లాహ్కి ఒక్కడికే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. ఇది అల్లాహ్కి ఒక్కడికే తెలుసు. అందుకోసమే అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, దీని ప్రతిఫలం స్వయంగా అల్లాహ్ ఇస్తాడు. ఉపవాసం ప్రతిఫలం స్వయంగా అల్లాహ్ ఇస్తాడు. అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాంతో కొందరు అడిగారు, ఓ దైవ ప్రవక్త, ఒక సహబీ అడిగారు, ఓ దైవ ప్రవక్త, నేను అల్లాహ్కి బాగా దగ్గర ఈ ఆచరణ ఏదైనా చెప్పండి. అల్లాహ్కే నబీ అన్నారు, అత్యధికంగా ఉపవాసాలు ఉండు, ఇది అల్లాహ్కి నేను బాగా దగ్గర చేసే ఆచరణ అన్నారు. అత్యధికంగా ఉపవాసాలు ఉండడం నిన్ను బాగా అల్లాహ్కి దగ్గర చేసే ఆచరణ. సోదరులారా పెద్దలారా, అందుకోసమే ఉపవాసాన్ని లైట్ తీసుకోకూడదు. హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి? ఏ కారణం లేకుండా ఒక విశ్వాసి ఒక ఉపవాసాన్ని విడిచిపెడితే అతడు తన పూర్తి జీవిత కాలం అంతా కూడా విడవకుండా ఉపవాసాలు ఉన్న ఈ ఒక్క ఉపవాసంతో సమానం కాదు అన్నారు. ఒక విశ్వాసి ఏ కారణం లేకుండా, ఒక ముస్లిం ఏ కారణం లేకుండా ఉపవాసం విడిచిపెట్టేశాడు. నేను ఎండకు తట్టుకోలేనండి, ఆకలికి తట్టుకోలేనండి, దాహానికి తట్టుకోలేనండి, నేను అసలు ఉపవాసం ఉండలేనండి, నా వల్ల కాదండి అని చెప్పి విడిచిపెట్టేశాడు ఏ కారణం లేకుండా. కారణాలు అంటే చిన్న చిన్నవి కాదండి. నేను ప్రయాణం చేస్తానండి, ఇక్కడి నుంచి భద్రాచలం వెళ్ళాలండి, నేను ఉపవాసం విడిచిపెడతానండి కాదండి. భద్రాచలం ప్రయాణం తర్వాత ఎట్టుకోండి, కావాలంటే ప్రయాణాల తర్వాత ఎట్టుకోవాలి కావాలంటే. ఆ ప్రయాణాల కోసం, మన ప్రాపంచిక లాభాల కోసం ఇంత విలువైన ఉపవాసాన్ని విడిచిపెట్టకూడదు. సోదరులారా పెద్దలారా, అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, స్వర్గంలో 8 ద్వారాలు, అందులో ప్రత్యేకంగా ఒక ద్వారం ఉంది, ఆ ద్వారం పేరు రయ్యాన్. అందులోంచి కేవలం ఉపవాసాలు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు అన్నారు అల్లాహ్కే నబీ. కేవలం ఉపవాసాలు ఉన్న వాళ్ళు మాత్రమే. సోదరులారా పెద్దలారా, అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు. దాని సారాంశం ఏమిటి అంటే, ఎవరైతే రమదాన్ నెలలో ఉపవాసాలుండి అశ్లీలమైన మాటలు మాట్లాడతారో, అశ్లీలమైనటువంటి విషయాలు, అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ ఉంటారో, మరియు ఎదుటి వాళ్ళ గురించి చాడీలు చెప్పుకుంటూ ఉంటారో, అలాంటి వారి ఆకలి దప్పికలతో ఉపవాసాలు ఉండడం అల్లాహ్కి ఎంత మాత్రం ఇష్టం లేదు అన్నారు. కేవలం ఉపవాసం అంటే తినడం తాగడం మానేయడం కాదండి. మన ఆలోచన,
మన ఆలోచనను కూడా కంట్రోల్ చేసుకోగలగాలి. నేను ఎక్కడైనా చెడుగా ఆలోచిస్తున్నానా, ఆ దైవానికి అల్లాకి కోపం వచ్చే విధంగా నేను ఆలోచిస్తున్నానా, ఎవరి యొక్క చెడైనా నేను ఆలోచిస్తున్నానా ఉపవాసంలో ఉండి, నేనేమైనా చెడు చూస్తున్నానా, అల్లాకి అయిష్టమైనటువంటి విధంగా పరాయి ఆడవాళ్ళని చెడు దృష్టితో చూస్తున్నానా, అలా చూడటం అల్లాకి ఇష్టం లేదు కదా, పైగా నేను ఉపవాసంలో ఉన్నాను అని చెప్పి మనిషి తన యొక్క కంటి చూపుని కంట్రోల్ చేసుకోవాలి. అదేవిధంగా తన యొక్క నోరు, హదీసులు అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, మీతో ఎవరైనా రమదాన్లో ఉన్నప్పుడు గొడవకి సిద్ధపడితే అతడితో అనండి, నేను ఉపవాసంలో ఉన్నాను, నేను గొడవకి సిద్ధపడను అని చెప్పి. నన్ను వదిలేవయ్యా బాబు, నేను గొడవ పెట్టుకునే స్థితిలో నేను ఉపవాసంలో ఉన్నాను, ఉపవాసం అల్లాకి ఇష్టమైన ఆచరణ, నేను నీతో ఎక్కడ గొడవ పడుతూ కూర్చుంటా. అల్లాగే నబీ అన్నారు, నేను ఉపవాసిని అని చెప్పి చెప్పండి అన్నారు. అలాగే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, అశ్లీలమైన మాటలు లేదా చెడు మాటలు వినడం చేయకూడదు, చెడు మాటలు మాట్లాడటం చేయకూడదు, చెడు మాటలు ఆలోచించడం చేయకూడదు. ఈ అవయవాలన్నిటికీ కూడా ఇది ఉపవాసం, ఇది రోజా. ఇది దురదృష్టం ఏంటంటే సోదరులారా, పెద్దలారా, ఈ రోజున ఉపవాసం ఉండి కూడా సోషల్ మీడియాలో రీల్స్ స్క్రోల్ చేస్తానే టైం అంతా అందులోనే గడిచిపోతుంది. ఉపవాసంలో ఒక విశ్వాసికి చాలా విలువైన ఆచరణ ఏంటంటే ఖురాన్ పారాయణ, ఖురాన్ చదవడం. రమదాన్లో కూడా ఖురాన్ చదవకుండా, మిగతా నెలల్లో కూడా ఖురాన్ చదవకుండా, రమదాన్లో కూడా ఖురాన్ అర్థం చేసుకోకుండా, మిగతా నెలల్లో కూడా ఖురాన్ అర్థం చేసుకోకుండా ఇలాగే ఉండిపోతే మన జీవితాల్లో ఎప్పుడు మార్పు వస్తుంది? సోదరులారా, పెద్దలారా, అందుకోసమే రమదాన్లో ఉపవాసాలు ఉన్నప్పుడు అతి ముఖ్యంగా ఖురాన్ పారాయణం ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి. ఖురాన్ పారాయణం. అందుకే ధార్మిక గ్రంథాల్లో రాయడం జరిగింది, ఈ నెలలో మొదటి 10 రోజులు అల్లా యొక్క కారుణ్యం కురుస్తుంది అత్యధికంగా. అల్లా యొక్క కారుణ్యం, అల్లా యొక్క కరుణ కురుస్తుంది ఈ మొదటి 10 రోజుల్లో. మారిఫుల్ హదీసులో రాయబడింది, ఈ రెండవ 10 రోజుల్లో అల్లా యొక్క క్షమాపణ, మూడవ 10 రోజుల్లో నరకం నుంచి విముక్తి చేయడం జరుగుతుంది, అల్లా యొక్క శిక్ష నుంచి అల్లా రక్షించడం జరుగుతుంది. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే ఈ రమదాన్ నెలలో మొదటి 10 రోజులు అల్లా యొక్క కారుణ్యం కోసం దువా చేస్తూ ఉండాలి. అదేవిధంగా రెండవ 10 రోజుల్లో క్షమాపణ అడుగుతూ ఉండాలి. మూడవ 10 రోజుల్లో నరకం నుంచి రక్షణ కోరాలి. ఈ యొక్క దువాల ద్వారా, ఖురాన్ పారాయణం ద్వారా మనం అల్లాకి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాకి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం, ఈ ఆచరణలతోటి అల్లాకి దగ్గర అవుతామండి. బాగా గుర్తుంచుకోండి, రమదాన్లో కూడా మనం విశ్వాసం బలపడకపోతే, రమదాన్లో కూడా మనం అల్లాకి దగ్గర కాకపోతే, ఇక మిగతా నెలల్లో అల్లాకి ఎక్కడ దగ్గర అవుతాం? రమదాన్లో కూడా అల్లాకి దగ్గర అవ్వకపోతే, రమదాన్లో కూడా మనం అల్లాకి ఇష్టమైన పనులు చేయకపోతే మిగతా నెలలో ఎక్కడ చేస్తాం మనం? అందుకోసమే సోదరులారా, పెద్దలారా, సమయాన్ని వ్యర్థం చేయకుండా, ఖాళీ దొరికిందా ఖురాన్ పారాయణం, ఖాళీ దొరికిందా అల్లా యొక్క నామస్మరణ, ఖాళీ దొరికిందా హదీసు యొక్క పఠనం, ఎప్పుడూ కూడా ధార్మికంగా మనం జీవితాన్ని గడిపితే మిగతా 11 నెలల ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది. సోదరులారా, పెద్దలారా, అదేవిధంగా రమదాన్ నెలలో అతి ముఖ్యంగా కొద్దిమంది మధ్యాహ్నం మస్జిద్లో నడుము వాలుస్తారు, పడుకుంటారు. కొద్దిమందికి వెళ్ళిపోతుంటారు, కొద్దిమంది మస్జిద్లో పడుకుంటారు. ఈ మస్జిద్లో పడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మస్జిద్ అల్లా యొక్క గృహం. అల్లా యొక్క గృహంలో ప్రాపంచిక మాటలు మాట్లాడటం అనేది ఇది అగౌరవం అల్లా యొక్క గృహానికి. పడుకుంటే పడుకున్నాం, కొద్దిమంది పడుకోరు ఎవరు పక్కన వాళ్ళని ఏదో మాట్లాడుతూనే ఉంటారు. ఎలా ఉన్నాయి దుకాణాలు, బాగున్నాయా? మార్కెట్ ఏం లేదా? ఎలా ఉంది షాప్, పర్లేదా? వ్యాపారాలే లేవండి మార్కెట్లో. ఆ పక్కనేమో పడుకుందామని ఆయన చూస్తున్నాడు. ఆయన మనమేమో ఇక్కడ గ్యాప్ ఇవ్వట్లా, ఒకదాని తర్వాత ఒకటి మాట్లాడుతూనే ఉన్నాం. ధార్మిక గ్రంథాల్లో రాయబడింది,
ఒక మనిషి పడుకొని నిద్రించాలి అనుకుంటే ఆ ప్రదేశంలో ఎత్తు గొంతుతో ఖురాన్ చదవడం కూడా ధర్మసమ్మతం కాదు, జాయేజ్ కాదు, అనుమతి లేదు. మౌనంగా చదువుకోండి, నెమ్మదిగా చదువుకోండి. మీ పక్కన వాడికి డిస్టర్బ్ చేసేలా చదవద్దు. మస్జిద్లో పడుకుంటే పడుకున్నా ఓకే, ముతవల్లి ఏంట్రా లెక్కలు చెప్పట్లేదు, బోర్డు మీద రాసి అంటించాలి కదా, ఇమాం సాబ్ ఏంటి కొత్త ఫోన్ కొన్నాడా, బాగుంది లైను, ఈ మాటలు మనకి ఎందుకండి. పడుకుంటానికి నడుము వాల్చాం, మనం ఎతికాం, దువా చదివామా, కాసేపు పడుకున్నామా, వెళ్ళిపోయామా. ఒకవేళ ఇలా మాట్లాడుకునే ఆలోచన ఉందా, బయటికి వెళ్ళిపోవాలి. మనం నిద్ర అవ్వకుండా వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసి, ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా సోదరులారా, పెద్దలారా, రమజాన్ నెలలో అతి ముఖ్యంగా హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పడం జరిగింది, ప్రజలారా రమజాన్లో ఇఫ్తార్ సమయంలో మీ దువాలు అంగీకరించబడతాయి అన్నారు. ఇఫ్తార్ సమయంలో దువాలు అంగీకరించబడతాయి అన్నారు. మన వాళ్ళు కొద్దిమంది, అల్లాహ్ క్షమించుగాక, ఇఫ్తార్ టైంలో బజార్లో బజ్జీల దగ్గర, ఆ టీ కొట్టుల్లో ఇడ్లీల దగ్గర 1-2 సార్లు అయిందంటే ఓకే పోయి, ప్రతిసారి కూడా మనం అక్కడే టిఫిన్ దగ్గర అక్కడే ఉండిపోయి దువాలే చేయకుండా, రమజాన్లో కూడా అల్లాహ్తో అడుక్కోకుండా, రమజాన్ వెళ్ళిపోయితే కూడా అల్లాహ్తో అడుక్కోకుండా ఎప్పుడు అడుక్కుంటాం? సృష్టికర్త అయిన అల్లాహ్ మన దువాలు ఇస్తాను, మీ దువాలు నేను అంగీకరిస్తానయా, ఉపవాసం విప్పేటప్పుడు అతడు వేడుకునే వేడుకోలు నేను అంగీకరిస్తానయా అంటుంటే, అప్పుడేమో బజ్జీ బళ్ళు దగ్గర ఇడ్లీ బళ్ళు దగ్గర అక్కడే ఉండిపోయి అజాన్ అవుతూ ఉంటే పరిగెత్తుకొని వచ్చి ఏదో చేసి చేయనట్టు వదిలి చేసుకొని దబదబా ఇప్పేసి టబడబా తినేసి, ఏంటి సోదరులారా, పెద్దలారా, ఇది కాదు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం రమజాన్లో ఇఫ్తార్ ముందు దువా కుబుల్ అవుద్ది అన్నారు. మనం ఎదురు చూడాలి ఇఫ్తార్ కోసం, ఆ దువా కోసం. దానికోసం ఏం చేయాలంటే కరెక్ట్ గా అజాన్ టైంకి వెళ్ళకుండా ఒక 10 నిమిషాల ముందే ఈ పనులన్నీ ముగించుకొని మసీదులకు వెళ్ళిపోయి అక్కడ దువాలో కూర్చుందాం. ఈ రంజాన్లో ఈ దువాలను అల్లాహ్ని అడగాలి, నా యొక్క జీవితంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ రంజాన్లో అడగాలి, నా భార్య బిడ్డల సమస్యలు ఉన్నాయి, రమజాన్లో అడగాలి, మా తల్లిదండ్రుల సమస్యలు ఉన్నాయి, రమజాన్లో అడగాలి, పూర్తి మానవ సమాజం కోసం రమజాన్లో అల్లాహ్తో దువా చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటే అప్పుడు మన పనులు వెనక ముందు చేసుకొని ముందు మసీదు రావడానికి ట్రై చేస్తాం. అప్పుడు మసీదు రావడానికి ట్రై చేస్తాం. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే రమజాన్లో ఇఫ్తార్ టైం ఖచ్చితంగా దువా కోసం పెట్టుకోవాలి. మరొక హదీసులో అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, రమజాన్లో సహరీ ఇఫ్తార్ యొక్క దువా కుబుల్ అవుతుందని హదీస్ ఉంది. అంటే సహరీ సమయంలో కూడా మీరు దువా చేయండి అని హదీస్ ఉంది. సోదరులారా, పెద్దలారా, దురదృష్టం ఏమిటి అంటే రమజాన్ నెలలో దువాలు చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఇది వరకు మీకు గుర్తుందో లేదో, ఒక 10 ఏళ్ల క్రితం ప్లేట్లన్నీ కూడా బయట ఉంటే మన వాళ్ళంతా లోపల ఉండేవాళ్ళు, లోపల కూర్చునేవాళ్ళు, దువాల ఫిగర్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత నెమ్మదిగా ప్లేట్లతో పాటు అక్కడ దువాలు చేయడం మొదలెట్టారు. ఇప్పుడు ఆ ప్లేట్ల దగ్గర కూడా దువాలు మానేశారు కొద్దిమంది. అయితే కరెక్ట్గా టైంకి రావడం, దబ వదిలి చేయడం, టబడ 2 ఇడ్లీ తినడం, లోపలికి వచ్చాడు, ఆ రకాత అయిపోయిన తర్వాత కలిసిపోవడం. అల్లాహు అక్బర్. ఎప్పుడో ఒకసారి జరిగిందంటే పొరపాటు కాదు సోదరా, ఏదో ఒకసారి మీకైనా నాకైనా జరుగుద్ది. అంటే నేనేమంటున్నానంటే మనం ఇలా రంజాన్లోనే ఉంటే ఇక మిగతా నెలలో ఎక్కడ ఇంట్రెస్ట్ పెడతాం ఇస్లాం మీద అంటున్నా, అది బాధాకరం. సోదరులారా, పెద్దలారా, అదేవిధంగా అల్లాహ్ తబారక వ తఆలా ఈ నెలలో, రమజాన్ నెలలో అతి ముఖ్యంగా మన ఇఫ్తార్లో దువాలు కుబుల్ అవ్వాలన్నా, మన ఆరాధనలు కుబుల్ అవ్వాలన్నా హరాం తిండి తినకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మన సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు, వేళ్ళ మీద లెక్కెట్టేయచ్చు. కొద్దిమంది వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు. వడ్డీ వ్యాపారం, ఆ వడ్డీ వ్యాపారం చేసి ఆ డబ్బు తీసుకొచ్చి మస్జిద్లో పెట్టేస్తారు. నా పేరు మీద గెంజికాయ ఇచ్చేయండి, నా పేరు మీద ఇఫ్తార్ ఇచ్చేయండి, నా పేరు మీద ఫలానా చేయించేయండి. సోదరులారా, పెద్దలారా, కొన్ని ప్రదేశాల్లో కమిటీ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే అల్హమ్దులిల్లా చెప్పేస్తారు, అరే బాబు నువ్వు ఇలా చేస్తున్నావు, మరి అలాంటి తిండి మస్జిద్లో పెట్టకూడదు,
అలాంటి తిండి పెట్టినందుకు మేము పాపాతులు, మీరు పాపాతులు అవుతారు. ఆ డబ్బులు వద్దురా నాయన, ఇంకేమైనా వేరే మార్గం ఉంటే ఆ డబ్బులు, ఉదాహరణ లేదా మీ తల్లిదండ్రులు ఏదైనా డబ్బులు సంపాదిస్తున్నారు హలాల్ మార్గంలో, ఆ డబ్బులు పెట్టుకో అని చెప్పేసి చెప్తారు కొద్దిమంది. కొద్దిమంది అయితే చెప్పరు, వాళ్ళు మొహమాటాలు పోతాయేమో, వాళ్ళు ఏం ఫీల్ అయిపోతారో అని చెప్పి చెప్పకుండా ఆ హరాం తిండే ఇక్కడ పెట్టేస్తారు. మనకు తెలుసు కదా అతడు వడ్డీ చేస్తున్నాడని డైరెక్ట్ గా తెలుసు మనకి, అతడు హరాం సంపాదిస్తున్నాడని డైరెక్ట్ గా తెలుసు మనకి. తెలిసి కూడా ఈ ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ దావత్ ఎట్టాడు, ఎలా ఎట్టిస్తారు భయ్? అది తెలిసి ఎంత దారుణమైన పని. ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు అల్లా యొక్క ప్రవక్తతో యుద్ధానికి తయారైపోవడానికి ఖురాన్లో చెప్పాడు కదా అల్లా. హదీసులు అల్లాగే నబీ అన్నారు, వడ్డీ ద్వారా ₹1 సంపాదించడం, తన తల్లితో వ్యభిచారం, తన తల్లితో పడుకుంటాం, ఎంత పాపమో అంత పాపమే ప్రవక్తగా క్లియర్ గా చెప్పారు కదా. అలాంటి వడ్డీ సొమ్ము తీసుకొచ్చి మసీదులో పెట్టేస్తారా దావతులని చెప్పి? అలాంటి వడ్డీ సొమ్ము పెట్టేసి మసీదులో గెంజికాయ చెప్తారా? సోదరులారా, పెద్దలారా, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రదేశాల్లో కమిటీలు మొహమాటం లేకుండా చెప్పేస్తారు, అవసరం లేదు బాబు నీ దావతులు తినే, అవసరం లేదు. కొద్దిమంది చెప్పరు, వాళ్ళు పాపాత్ములు అవడంతో కూడా అందరినీ పాపాత్ములు చేస్తుంటారు. సోదరులారా, పెద్దలారా, అతి ముఖ్యంగా రమజాన్ నెలలో ఉపవాసాల తర్వాత చాలా ముఖ్యమైన ఆరాధన ఏదైనా ఉందంటే తరాబీ నమాజ్. తరాబీ నమాజ్ ప్రశాంతంగా జరగాలి అంటే మనం ముఖ్యంగా ఇఫ్తార్లో ఆహారం పద్ధతిగా తినాలి. ఎందుకంటే మీకైనా నాకైనా ఒక అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఏమిటి అంటే ఆహారం వేస్ట్ అయిపోతుందని తింటాం మనం. కొద్దిమంది అలా అలవాటు పడతారు, అంటే పాడైపోద్ది కదా ఎందుకులే, ఆ ఇడ్లీ పాడైపోద్ది, ఆ టిఫిన్ పాడైపోద్ది, వాళ్ళు తెచ్చారు కదా అని చెప్పి మనం కొంచెం ఎక్కువ తింటాం చూసారా. దాని కారణంగా మన యొక్క పొద్దున్నుంచి ఉపవాసంలో బాడీని కష్టపెట్టాం, దాన్ని కష్టపెట్టి దానికి ఆహారం ఎక్కువ వేసేసరికి తర్వాత నిద్ర కోరుకుంటుంది ఆ యొక్క బాడీ, శరీరం. ఎప్పుడైతే నిద్ర కోరుకుందో ఆ టైంలో మనం నిద్ర అవ్వకపోతే తరావీ నమాజ్ చాలా భారంగా ఉంటుంది అన్నమాట. ఏంట్రా బాబు ఇమాం లాగేస్తున్నాడు, పొడుగ్గా చదివిచ్చేస్తున్నాడు, తగ్గించట్లేదు బాబోయ్ అనుకుంటాం. ఎందుకు అదేం కాదు, డైలీ చదివించేలాగే చదివిస్తారు. మనం ఈరోజు ఆహారం ఎక్కువ తిన్న కారణంగా మన బాడీ విశ్రాంతి కోరుకుంటుంది. ఈ గంజి ఒక లోట అదే చేసాం, దాంట్లో ఏదో కారం బూందీ బాగుంటుంది అది తాగేసాం, ఓ పక్కేమో టిఫిన్ తినేసాం, తర్వాత ఎవరో దావత్ ఉందని అనగానే బిర్యానీ దాన్ని కొద్దిగేసేసాం, అదంతా కలిపి ఎంత అయిపోయి లోపలికి వెళ్ళి నువ్వు పడుకో అని చెప్పి మనకు చెప్తా ఉంటే మనకి నిద్ర రాకపోతే ఇంకేమొస్తుంది? తరావీలో మనకి మజా ఎక్కడ వస్తుంది? సోదరులారా, పెద్దలారా, అందుకోసమే తరావీ జాగ్రత్తగా మనం చదవాలి. అల్లాకి దగ్గర అవ్వాలి అంటే హదీసులు అల్లాకే నబీ చెప్పారు, బుఖారీ హదీస్ ఇది. అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పారు, ఎవరైతే అల్లాపై నమ్మకం పెట్టి తరావీ నమాజ్, రాత్రులు ఖియాముల్ లైల్, రాత్రులు నిలబడతారో, రాత్రులు అల్లా యొక్క ఆరాధన చేస్తారో వారి పూర్వ పాపాలన్నీ కూడా అల్లా క్షమిస్తాడు అన్నారు అల్లాకే నబీ. రాత్రులు నిలబడడం ద్వారా బాగా గుర్తుంచుకోండి సోదరులారా, తరావీ నమాజ్ గంట లేదా గంటన్నరే. అల్లా ఎంత కరుణ గలవాడంటే పగలంతా ఉపవాసాలు పెట్టి రాత్రంతా నమాజుల్లో ఉండండి అల్లా. అబ్బే, వీళ్ళ పగలంతా కూడా చాలా కష్టపడి మళ్ళీ రాత్రి కూడా నమాజుల్లో కష్టపడిపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది నా ప్రవక్త వారి యొక్క ఉమ్మతికి అని చెప్పి అల్లా తబారక్ తఆలా పగలు ఉపవాసం పెట్టాడు, రాత్రులు కాసేపు నా ఆరాధన చేయండి అయ్యా, తరావీ చదవండి, దీంట్లో ఖురాన్ పూర్తిగా మీరు వింటారు, దాని ద్వారా మీరు నాకు దగ్గర అవుతారని చెప్పేసి తరావీ నమాజును అల్లా తబారక్ తఆలా సున్నతిగా చేశాడు. సోదరులారా, ఆ తరావీ మనం కరెక్ట్ గా చదవాలి అంటే మనం ఇఫ్తార్లో కాస్త కంట్రోల్గా, అతి ముఖ్యంగా ఇది నేను ప్రతి సంవత్సరం చెప్తూ ఉంటాను, అతి ముఖ్యంగా ఇఫ్తార్లో ఈ ఏవైతే కూల్ డ్రింక్స్ ఉన్నాయో ఈ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే కూల్ డ్రింక్స్ వల్ల చాలా రోగాలు వస్తుంటాయి. అతి ముఖ్యంగా ఉపవాసం ఉన్నప్పుడు అసలు కూల్ డ్రింక్ జోలికి వెళ్ళకూడదు, మామూలుగానే వెళ్ళకూడదు. వాటి గురించి డైరెక్ట్ డాక్టర్లే చెప్తారు, అత్యధిక శాతం రోగాలకు మూల కారణం ఈరోజు ఈ కూల్ డ్రింక్స్ అని చెప్పేసి. ఆ కూల్ డ్రింక్స్ ని మనం తీసుకోవడం వల్ల, ఆ యొక్క ఈ సమోసాలు, ఈ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల అసలు రమజాన్ లో ఉపవాసాలు ఉండటం వల్ల వెయిట్ తగ్గి మనిషి స్లిమ్ గా అవుతాడని అనుకుంటాం మనం. కానీ మన ఆహారం యొక్క విధానం సరిగ్గా లేని కారణంగా ఏమవుతుందంటే ఇంకా ఎక్కువగా మనిషి వెయిట్ పెరిగిపోవడం, ఇంకా ఎక్కువగా మనిషి అందాన్ని కోల్పోవడం, ఈ రకంగా తయారైపోతున్నాం. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, ఈ ఇఫ్తార్ యొక్క సమయంలో మనం ఆహారం
బాగా తినొద్దు, మానేయండి, ప్రవక్త వాళ్ళ ఖర్జూరాలతోనే సహరీ ఇఫ్తార్ చేయండి, అంత అవసరంలా. కాకపోతే ఏంటంటే మన బాడీ ఎంతైతే చెప్తూ ఉంటుంది లోపల నుంచి, సరిపోద్ది అల్హమ్దులిల్లా చాలే అని చెప్తుంది. చెప్పినప్పుడు కూడా ఆగు, అది వేస్ట్ అయిపోతేమో అని చెప్పి దాన్ని ఏర్పాటు చూసారా, అక్కడ మన యొక్క తరాబీ నమాజ్ భారం అయిపోద్ది. ఆఖరి మాట సోదరులారా, పెద్దలారా, అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం చెప్పడం జరిగింది హదీసులో ఏమని చెప్పేసి, ప్రజలారా మీరు ఉండే ఉపవాసాలు మరియు మీరు చదివే ఖురాన్ యొక్క పారాయణం, ఈ రెండు కూడా తీర్పు దినం రోజున అల్లాహ్తో సిఫారసు చేస్తాయి అన్నారు. మీరు ఉండే ఉపవాసం కూడా, మీరు చదివే ఖురాన్ పారాయణం కూడా. హదీసులు అల్లాహ్కే నబీ అన్నారు ఏమని, ఉపవాసానికి అల్లాహ్ తబారక్ తఆలా ఒక రూపాన్ని ఇస్తాడు. ఆ ఉపవాసం అల్లాహ్తో అంటుంది, ఓ అల్లాహ్, నీ దాసుడిని తినే అటువంటి ఆహారం ఉన్నా, తాగే అటువంటి పానీయాలు ఉన్నా నేను అతన్ని తినకుండా త్రాగకుండా పగలంతా కూడా ఆపి ఉంచాను. ఓ అల్లాహ్, నీ దాసుడిని క్షమించు, స్వర్గప్రాప్తి ప్రసాదించని చెప్పి అల్లాహ్కే నబీ అన్నారు. ఉపవాసం అల్లాహ్తో సిఫారసు చేస్తుంది. అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు ఏమని, ఖురాన్ పారాయణం ఏం చేస్తుంది అంటే అల్లాహ్తో రికమెండేషన్ చేస్తుంది. ఓ అల్లాహ్, నీ దాసుడు పగలంతా ఉపవాసం ఉండేవాడు, కానీ రాత్రి నమాజులో నన్ను వింటూ ఉండేవాడు. ఏంటి, ఖురాన్ వింటూ ఉండేవాడు. ఓ అల్లాహ్, ఇతడి పాపాలు క్షమించు, ఇతడికి స్వర్గ ప్రాప్తిని ప్రసాదించని ఉపవాసం కూడా సిఫారసు చేస్తుంది, ఖురాన్ కూడా సిఫారసు చేస్తుంది. అయితే ధార్మిక పండితులు, గురువులు ఏం చెప్తారంటే ఖురాన్ చదివే వాళ్ళకి సిఫారసు అంటూ ఉంటారు. అందుకోసమే ఖురాన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. అరబ్బీలో చదివితే అల్హమ్దులిల్లా, ఒకవేళ అరబ్బీలో రాదు తెలుగులో చదవండి, కానీ ఈ నెలలో ఖురాన్కి మాత్రం దూరం కాకండి. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే సోదరులారా, పెద్దలారా, ఆడవాళ్ళ యొక్క ధార్మిక సభలు, ఆడవాళ్ళ యొక్క ఇస్తిమాల కోసం కాస్త ఆలోచించండి, ఫికర్ చేయండి. ఎందుకంటే మనం కనీసం వారంలో ఒకసారి మస్జిదులో అల్లాహ్ మాట వింటున్నాం, ప్రవక్త గారి మాట వింటున్నాం. ఆడవాళ్ళు అలా కూడా వింటలేదు కదా, వాళ్ళకి ఆ అవకాశం కూడా లేదు కదా. అందుకోసమే ఆడవాళ్ళు ఆదివారం స్కూల్లో, కాలేజీలు సెలవులు ఉంటాయి పిల్లలకి, ఏదో ఒక గంటన్నర మధ్యాహ్నం పెట్టండి. మీకు తెలిసిన గురువు, నన్నే పిల్లలని నేను చెప్పను, మీకు తెలిసిన ఏ గురువునైనా పిలవండి. ఒక గంటన్నర వాళ్ళకి అల్లాహ్ యొక్క రసూలు మనకు చెప్తే వాళ్ళకి దీన్ అంటే ఏంటో, ఇస్లాం అంటే ఏంటో అర్థమవుతుంది. అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.